హలో అండి. ఈ వీడియోలో 'మ్యారీ మీ అగైన్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హూరు టీవీలో వాళ్ళ సిస్టర్‌వి కొన్ని వీడియోస్ చూస్తుందనమాట. అదేంటి అసల ఈ వీడియోస్ ఇక్కడున్నాయి, ఎలా ఇక్కడున్నాయని చెప్పేసి తను థింక్ చేస్తూ ఉంటుంది. కొన్ని వీడియోస్‌లో వాళ్ళ సిస్టర్ ఇంకా జిన్ ఇద్దరు కలిసి పాట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా క్రియేట్ చేస్తున్నప్పుడు తనకొకటి గుర్తొస్తుందనమాట. జిన్ బర్త్‌డే రోజు కూడా తనతో పాటు నన్ను కూడా ఇలా పాట్స్ క్రియేట్ చేయమని చెప్పి బొమ్మలు క్రియేట్ చేయించాడు. ఇందుకే నేను ఇదంతా చేసిందని చెప్పి ఆ వీడియోలో తన సిస్టర్ ఒక బొమ్మను కూడా క్రియేట్ చేస్తుందనమాట. సో, ఎవ్రీ బర్త్‌డేకి జిన్ను ఇంకా తన సిస్టర్ చనిపోకముందు వాళ్ళిద్దరూ కలిసి అలా బొమ్మలు క్రియేట్ చేసేవాళ్ళన్నట్టు ఆ వీడియోలో చెప్తూ ఉంటుంది. అప్పుడే తనకి గుర్తొస్తూ ఉంటుంది. అందుకే ఇదంతా చేయించాడు ఏంటని చెప్పేసి అక్కడ ఇంట్లో కూడా అలాంటివి చాలా బొమ్మలుంటాయి. అంటే ఇప్పటి వరకు ఇవన్నీ తనే చేశాడని చెప్పి తను అనుకుంటుంది. అలాగే తన బర్త్‌డేకి ఇచ్చిన గిఫ్ట్ కూడా తన నేమ్ అని చెప్పేసి అనుకుంటుందనమాట. ఇప్పుడు అర్థమవుతుంది అది తన నేమ్ కాదు. తన సిస్టర్ నేమ్. తన సిస్టర్ నేమ్ కూడా హెచ్‌తోనే స్టార్ట్ అవుతుంది. అదనుకుంటా అని చెప్పి. అలాగా ఈ వీడియోలో తన సిస్టర్ తనకి హారర్ మూవీస్ అంటే ఇష్టం వెళ్దాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, అందుకేనా నేను రానని చెప్పినా కూడా ఆ రోజు హారర్ మూవీ అని చెప్పి ఫోర్స్ చేసి తీసుకువెళ్ళాడు. మా సిస్టర్ ఇంకా తిను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టున్నారని చెప్పేసి తనకు కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది. ఇంకొక వీడియోలో తన సిస్టర్ బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర ఒక పుట్టుమచ్చ కనిపిస్తుంది. అప్పుడు అది చూడగానే అవును ఇక్కడే కదా నాకు పెయిన్ వస్తుందని చెప్పేసి చూసుకుంటే అక్కడ తనకు కూడా పుట్టుమచ్చ ఉంటుంది. అప్పుడే జిన్ కూడా ఇంట్లోకొస్తాడనమాట. జిన్ అదంతా చూసి "ఓహ్! చూసేసావా అంతా తెలిసిపోయిందా? సేమ్ నీ సిస్టర్ లాగే నీకు కూడా అక్కడ పుట్టుమచ్చ ఎలా వచ్చిందని చెప్పి థింక్ చేస్తున్నావా? థింక్ చేయకు అది నేనే పెట్టాను" అని చెప్పేసి అంటాడనమాట. ఒకరోజు తను డ్రింక్ చేసి జిన్ ఇంట్లోనే పడుకుంటుంది కదా! ఆ రోజు నైట్ వచ్చేసి నియాన్ బాయ్ వచ్చి తీసుకెళ్తాడు. సో, నియాన్ బాయ్ వచ్చే ముందు తనే కావాలని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్‌కి అక్కడ పుట్టుమచ్చ ఉందని చెప్పి తనకు కూడా అలా పుట్టుమచ్చ పెడతాడనమాట. ఇదంతా అర్థమైన హూరుకి అక్కడి నుండి ఎలాగోలాగా తప్పించుకోవడానికి డోర్ దగ్గరికి వెళ్లి డోర్ తీస్తూ ఉంటే, ఇతనేమో ఎత్తుకొచ్చేసి చేతులు కట్టేసి ప్లాస్టర్ ఏసేస్తాడనమాట హూరుకి. అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట వన్ బై వన్. "నీ సిస్టర్‌ని నేను ప్రేమించాను. మేమిద్దరం అప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మీ సిస్టర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. నీ సిస్టర్‌కి ఇష్టమైన ఏవి నీకసలు ఇష్టం లేవు. అంతా నువ్వు ఆపోజిట్‌లో ఉన్నావు. ఎలా అయినా సరే నిన్ను కూడా అలా మార్చాలని" చెప్పేసి చిన్నగా తన ఇష్టాలే నీ ఇష్టాలుగా మార్చి, నీలో తనని చూసుకుందామని చెప్పి అనుకున్నాను. బట్ నీకేమో అవేమి ఇష్టం లేదు. నిన్ను మార్చడానికి నేను చాలా ట్రై చేశాను అని మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నీ సిస్టర్‌కి రైట్ హ్యాండ్ దగ్గర ఒకసారి కుకింగ్ చేసేప్పుడు ఫైర్ బంట్ అయ్యి ఒక మార్క్ పడింది. నీకు కూడా అది ఉండాలి కదా! అని చెప్పేసి బలవంతంగా తన చేతి మీద ఫైర్ బంట్ చేస్తాడనమాట. మనకి నెక్స్ట్ సీన్‌లో డైరెక్ట్‌గా ఏం చూపిస్తారంటే, వాళ్ళ నాన్న హూ గ్రూప్ కోసం తను జిన్‌ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి బయట అందరికీ అఫీషియల్‌గా చెప్పింది కదా! సో, జిన్నే బలవంతంగా నెక్స్ట్ వీకే మ్యారేజ్ ఏర్పాటు చేస్తాడనమాట. సో, ఇద్దరు కలిసి రెడీ అయిపోయి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అక్కడ నిలబడున్నప్పుడు అప్పుడే నియాన్ బాయ్ అక్కడికొస్తాడు. నియాన్ బాయ్ రాగానే హూరు నియాన్ బాయ్‌ని చూసి "ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు" అన్నట్టు చెప్తూ ఉంటుంది. సో, పక్కనే జిన్ కూడా "ఏంటి నువ్వు లూనియాని చంపేసి పోలీసులు నీ కోసం వెతుకుతూ ఉంటారు కదా! ఇక్కడేం చేస్తున్నావు?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "ఓహ్! లూనియాని చంపింది నేనా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? లూనియాని ఏం చనిపోలేదు, బ్రతికే ఉంది" అని చెప్పేసి అంటాడు. అప్పుడే లూనియాన్ కూడా అక్కడికొస్తుందనమాట. సో, అసలు యాక్చువల్‌గా లూనియాని చంపాలని చూసింది జిన్నే. తను తోసేసినప్పుడు అనుకోకుండా తనకక్కడ బ్యాక్ అది తగిలిపోతుంది. తను చనిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటాడు. ఈ ట్రాప్‌లో ఎలా అయినా ట్యాంక్‌ని ఇరికిద్దామని చెప్పి లూనియాన్ ఫోన్ నుండి ట్యాంక్‌కి తనే టెక్స్ట్ చేసి వెళ్ళిపోతాడు. లూనియాన్ ఇక జిన్ తోటి "ఏంటి నేను చనిపోయానని చెప్పేసి అనుకుంటున్నావా? నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను" అన్నట్టు చెప్తుందనమాట. ట్యాంగ్ వచ్చే హూరుతో "నీకు నిజం చెప్పలేదని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా! నేను అన్నీ కనుక్కున్నాను. నన్ను చంపాలని చూసింది కూడా 1 ఇయర్ బ్యాక్ ఇతనే జిన్నే ప్లాన్ చేశాడు అదంతా. నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ కూడా ఉంది. ఇదే నిజమన్నట్టు తను చెప్తాడనమాట. బట్ తినేమో ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో, వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది. ఏం అర్థం కాదు నియాన్ బాయ్‌కి ఏమైందని చెప్పేసి. అప్పుడే అర్థమవుతుందనమాట. చేతిలో ఉన్న బొకే తీస్తే తన చేతికి ఒక బాంబ్‌ని టై చేసి ఉంటాడనమాట. అటాచ్ చేసి ఉంటాడు. అది చూపించి బటన్ ప్రెస్ చేస్తే ఇది పేలిపోతుందని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. ఆ మ్యారేజ్‌కొచ్చిన వాళ్ళందరూ భయపడిపోయి అమ్మో! బాంబ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇక లూనియన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. జిన్ ఏం చేస్తూ ఉంటాడంటే బెదిరిస్తూ ఉంటాడు. "తినని చంపేస్తా నేనని" చెప్పేసి. సో, నియాన్ బాయ్ ఏమో ఆపేసేయి. ఒకవేళ తన సిస్టర్ నిజంగా బతికుంటే ఇదంతా తను చూడాలని చెప్పేసి అనుకుంటదని చెప్పి, కావాలని చెప్పి జిన్‌ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జిన్ అదంతా నమ్మకుండా నైఫ్ విసిరేసి తినకేం కాకూడదంటే నువ్వు పొడుచుకో నైఫ్‌తో అన్నట్టు చెప్తాడు. సో, ఇక నియాన్ బాయ్ చిన్నగా నైఫ్ తీసుకొని పొడుచుకున్నట్టు యాక్ట్ చేసి బట్ పొడుచుకోకుండా వెనక సైడ్ ఉన్న డెకరేషన్ వైపు కత్తిని విసురుతాడనమాట. అది కట్ అయిపోయి వీళ్ళ మీద పడేప్పుడు ఆ మూమెంట్‌లో తను హూరుని కాపాడుతాడు. ఇంకొక సైడ్ ఏమో వెళ్ళి జిన్ ఏమో ఇంకో సైడ్ వెళ్ళిపోతాడు.
ఇక పరిగెత్తుకుంటూ ఎలా అయినా సరే ఆ రిమోట్ తీసుకుందామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రిమోట్ తీసుకుంటాడు. బట్ జిన్ ఏం చేస్తాడంటే నైఫ్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్‌గా నియాన్ బాయ్ మీద అటాక్ చేస్తాడనమాట. పొడిచేస్తాడు. ఇక నియాన్ బాయ్‌కి మౌత్ నుండి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది. నియాన్ బాయ్‌కి ఇక కోపం వచ్చేసి తన మీద గట్టిగా అటాక్ చేస్తాడు జిన్ మీద. ఇక జిన్ అక్కడే స్పృహ కోల్పోతాడనమాట. వెంటనే ఇక హూరు నియాన్ బాయ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది. మనం హాస్పిటల్‌కి వెళ్దాం పదా అని చెప్పేసి. అప్పుడే నియాన్ బాయ్ కూడా స్పృహ కోల్పోయి పడిపోతాడు. తనిక ఏడుస్తూ ఉంటుందనమాట. వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తుంది నియాన్ బాయ్‌ని. లూనియన్ హాస్పిటల్‌కొచ్చేసి జిన్ పోలీసులకి ఇచ్చేశాను. సో, నిజమంతా తెలిసిపోయింది ఇప్పుడు పోలీసులకు కూడా అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. యాక్చువల్లీ నా సిస్టర్‌ని తను ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. నేను కూడా అలా మారితే తను చూడాలనుకున్నాడు. నన్ను కూడా అలా మార్చుకొని నన్ను మ్యారేజ్ చేసుకుందామని చెప్పి పిచ్చిగా ఆలోచించి ఇదంతా చేశాడు అన్నట్టు లూనియన్‌కి కూడా చెప్తుంది. లూనియన్ కూడా తన సైడ్ నుండి సారీ చెప్తుందనమాట. ఇదంతా చేసినందుకు నేను కూడా కొన్ని తప్పులు చేశాను. ఐయామ్ సో సారీ అని చెప్పి వెంటనే తను క్షమించేస్తుందనమాట. ఇట్స్ ఓకే అని చెప్పి. లూనియన్ వచ్చేసి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే హూరు వాళ్ళ ఫాదర్ లూనియన్‌కి ఎదురుగా వచ్చి ఒక ఫైల్ ఇస్తాడు. ఏంటిదని చెప్పి చూస్తే హోటల్ బిజినెస్ లూనియన్‌కి ఇస్తాడనమాట. ఇది నువ్వే టేక్ కేర్ చెయ్యి అని చెప్పి. అదేంటి నేను చాలా చెడ్డ పనులు చేశాను. సో, దానికి ఫలితంగానే ఇప్పుడు నా రైట్ లెగ్ పనిచేయదు. ఇక జీవితాంతం నేను కుంటుతూనే నడవాలి. మళ్ళీ మీరెందుకు నా మీద జాలి చూపిస్తున్నారంటే ఎంతైనా ఇన్ని ఇయర్స్ నాతో ఉన్నావు కదా! నువ్వు చూసుకోగలవని నాకు నమ్మకం ఉంది. ఈ బిజినెస్ నువ్వే చూసుకో అని చెప్పేసి తను ఫైనల్లీ మంచిగా మారింది కాబట్టి ఆ బిజినెస్‌ని కూడా ఆ హోటల్ బిజినెస్‌ని తనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. తనకి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ నియాన్ బాయ్ వచ్చేసి బెడ్ మీద నుండి స్పృహలోకొస్తాడనమాట. స్పృహలోకొచ్చేసి నిలబడి ఉంటాడు. తిను రూమ్‌లోకెళ్ళేసరికి నియాన్ బాయ్ నిలబడి ఉండేసరికి వెంటనే హ్యాపీగా వెళ్తుంది హూరు. నియాన్ బాయ్ హూరుని చూసి నువ్వెవరు అన్నట్టు క్వెషన్ చేస్తాడు. హూరుకేం అర్థం కాదు ఎందుకు ఇలా క్వెషన్ చేస్తున్నాడో. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలీదా అని చెప్పి కొన్ని సిట్యుయేషన్స్ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అలా జరిగిందని చెప్పేసి. ఆ రోజు వర్షంలో కూడా నిన్ను కిస్ చేశాను గుర్తులేదా అంటే, ఎలా కిస్ చేశావంటే తను చూపిస్తుందనమాట. సో, నియాన్ బాయ్ వెంటనే తను కూడా కిస్ చేస్తాడు. కిస్ చేస్తుంటే అంటే నీకంతా గుర్తుందా అంటే, ఆ! గుర్తుంది ఊరికే సరదాగా అన్నానంటే, ఇంకెప్పుడు ఇలా చేయకు అంటే, ఇంకెప్పుడు చేయను ఇదే లాస్ట్ టైం. అంతా గుర్తుంది నేను ఫుల్లీ రికవర్ అయ్యాను. ఇప్పుడు నాకు చాలా బావుంది అన్నట్టు చెప్తాడు. దానికి హూరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఫైనల్లీ నియాన్ బాయ్ కూడా బ్రతుకుతాడు. మనకి ఈ సిరీస్ ఎండింగ్‌లో ఏం చూయిస్తారంటే, అఫీషియల్‌గా నియాన్ బాయ్ మన హూరుకి ఎలా ప్రపోజల్ పెట్టారో చూయిస్తారనమాట. సో, ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్‌లో జరిగిన కొన్ని మూమెంట్స్, ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని కొన్ని గిఫ్ట్స్ అనేవి అరేంజ్ చేస్తాడు తన కోసం. సో, తను వన్ బై వన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆ గిఫ్ట్ తీసిన ప్రతిసారి ఆ సిట్యుయేషన్ వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడు జరిగిందో గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుందనమాట. అలా కొన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ వెళ్ళి ఫైనల్ బాక్స్‌కి మాత్రం కీ ఉంటుందనమాట. అదేంటి కీ ఉందని చెప్పి థింక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి నియాన్ బాయ్ వచ్చి ఇది మాత్రం చాలా స్పెషల్ ఐటెమ్ అని చెప్పి కీ ఇస్తాడు తనకి. ఓపెన్ చేస్తుందనమాట. అందులో డైమండ్ రింగ్ ఒకటి ఉంటుంది. ఆ రింగ్ చూసి నియాన్ బాయ్ వెంటనే తన్ని మిడిల్‌లోకి తీసుకువెళ్ళి ఇది మా ఫ్యామిలీలో చాలా ప్రీషియస్ రింగ్. సో, ఫైనల్లీ మేము ది వన్ ఎవరో ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మా లైఫ్‌లో వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఇది. నేను 1 ఇయర్ కనిపించకపోయినా వచ్చేసరికి ఇంకా నన్ను అలానే ప్రేమించావు. నీలాంటి అమ్మాయి నాకు అస్సలు దొరకదిక. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్‌లో ఎప్పుడు నిన్ను వదులుకోను అని చెప్పేసి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి తనకి ప్రపోజల్ పెడతాడనమాట రింగ్ చూయించి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే ఓకే అని చెప్తుంది. తనిక రింగ్ పెట్టేసి హ్యాండ్ మీద కిస్ చేస్తాడనమాట. ఇక ఇద్దరు ఫైనల్‌గా కిస్ చేసుకుంటారు. అలా వాళ్ళ లైఫ్‌లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ఫైనల్లీ మన హూరు ఇంకా టాంగ్ ఇద్దరు కలిసిపోతారు. ఇంతటితో మనకి సిరీస్ కంప్లీట్ అయిపోతుందనమాట. ఈ సిరీస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వెళ్ళే ముందు ఈ సిరీస్‌కి మీ రేటింగ్ ఎంతో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.